సార్ మీకు నేను చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్ ఢిల్లీలో Yeah. ఎలా ఉన్నారంటే సార్ మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తుంది సార్. I think నా Emotional. ఫేవరెట్ ఎపిసోడ్ sir. చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. Yes, sir. అవును, అంటే అవును, నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర అవును సార్. కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ సార్ ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటున్నారండి ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి ఇరువురికి కాల్ చేస్తున్నావని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి ఇది తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అని అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఢిల్లీ ఎపిసోడ్ నిజంగా నాకు సినిమాలో నాకు ఫేవరెట్ ఎపిసోడ్. అవును సార్. ఢిల్లీలో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా చలండి, పక్కన షూటింగ్ చేయడానికి కూడా అవన్నీ క్లైమేట్ కూడా కంట్రోల్ లేదు సార్. బట్ ఢిల్లీ ఎపిసోడ్ మాత్రం ఢిల్లీ అని అనుకున్నాం, ఎలా షూట్ చేయాలని అనుకున్నాం. నాకు ఆ ఒక్క ఎపిసోడ్ కి రాండీ గారికి 100% మార్క్స్ ఇచ్చారు సార్. అందుకని దాన్ని వైడ్ రేంజ్ ఫ్రేమ్స్ తో స్పాన్ కానండి, అంత కలర్ టోన్ కూడా ఢిల్లీ దగ్గర కలపలతో ఫిల్మ్ కలర్ టోన్ మార్పు సార్. లుక్ అండ్ ఫీల్ కూడా మొత్తం అంతా ఢిల్లీ అంటే ఢిల్లీ ఎపిసోడ్ లోనే ఒక వ్యవసాయం ఉంటది కాబట్టి మన సినిమాలో కదండి ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం కానండి. అవును సార్. ఎలా రాసావో నాకు తెలియదు సార్. నేను పాయింట్ కన్నా సార్ ఇది ఇంటూ 100. అవును సార్. నేను అది చెప్పాలనుకున్నప్పుడు కూడా అంటే ఒక స్టార్ హీరోకి అలాంటి పాయింట్తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్న థింగ్ ఉంటూ కూడా సార్ అక్కడే హీరోయిజం ఒక 50 times పెరిగిపోతుంది సార్. అలాంటి సిచ్యువేషన్లో హీరోయిజం పడిపోతుందండి. అలాంటి సిచ్యువేషన్లో ఈ కథలో అలా సెట్ అయింది సార్. హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటుంది సార్ అక్కడ.